హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకునే హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజా సమయం ఎప్పుడు, అసలు హనుమాన్ జయంతి సంవత్సరంలో 2 సార్లు మరియు 2 సార్లు కంటే ఎక్కువ ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. హనుమాన్ జయంతి వేడుకలు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో సమయం మరియు సంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. భారతదేశంలోని చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ మాసమైన చైత్ర మాసంలో చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. కర్ణాటకలోని హనుమాన్ జయంతిని మార్గశిర మాసం లేదా వైశాఖ మాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారు. కేరళ మరియు తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలలో ధనుర్మాసం, తమిళ్లో మార్గాలి అని పిలుస్తారు. ఈ మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని తూర్పు ఒడిస్సా రాష్ట్రంలో పానా సంక్రాంతి నాడు జరుపుకుంటారు. ఇది ఒడిస్సా నూతన సంవత్సరంతో సమానంగా ఉంటుంది. మరో కొన్ని ప్రాంతాలలో కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు మంగళవారం హనుమంతుల వారు జన్మించిందని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి నందు పూర్వభద్ర నక్షత్రంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో శ్రీ హనుమంతుల వారు జన్మించినట్లుగా నమ్ముతారు. అందుకనే ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ విజయ అభినందన మహోత్సవంగా కూడా జరుపుకొని విశేషంగా పూజలను నిర్వహిస్తారు. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారి మాలను స్వీకరిస్తారు. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి రోజు అనగా హనుమాన్ జయంతి రోజు వరకు 41 రోజుల పాటు చాలా మంది హనుమంతుల వారి మాలను, ఆంజనేయ మాలను స్వీకరిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా నిర్వహించే హనుమాన్ జయంతి ఈ సంవత్సరం 2024 జూన్ 1 శనివారం వచ్చింది. దశమి తిథి జూన్ 1 ఉదయం 7:24 ప్రారంభమై దశమి తిథి జూన్ 2 తెల్లవారుజామున 5:04 ముగుస్తుంది. జూన్ 1 హనుమాన్ జయంతి రోజున శ్రీ హనుమంతుల వారికి సింధూరం మరియు తమలపాకులతో పూజను చేయడం, అంతేకాకుండా అభిషేకం నిర్వహించడం వల్ల విశేషంగా ఫలితాలను పొందవచ్చు. తమలపాకులతో స్వామివారికి దండను చేసి సమర్పించడం మరియు తమలపాకులపై సింధూరంతో జై శ్రీరామ్ అని సమర్పించడం ఎంతో మంచిది. అంతేకాకుండా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం, హనుమాన్ చాలీసాతో పాటుగా శ్రీరామ జపాన్ని చేయడం మరియు హనుమంతుల వారి అష్టోత్తర శతనామావళిని జపించడం ఎంతో మంచిది. ఈ హనుమాన్ జయంతి రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా అప్పాలు, వడలు సమర్పిస్తారు. ముఖ్యంగా వడమాలను సమర్పించడం జరుగుతుంది ఆంజనేయ స్వామి వారికి. అంతేకాకుండా నైవేద్యంగా లడ్డు, రకరకాల పండ్లను కూడా సమర్పిస్తారు. ఈ రోజు క్విజ్ సెక్షన్లో రామాయణానికి సంబంధించిన 6 క్వశ్చన్స్ ని నేను అడగడం జరుగుతుంది. అక్కడున్న ఆప్షన్స్ ని యూజ్ చేసి ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయండి. మొదటి ప్రశ్న, శ్రీరాముని వంశం ఏమిటి? ఇక్కడ ఉండే 4 ఆప్షన్స్ ని చూసి ఏది కరెక్ట్ ఆప్షనో గెస్ చేయండి. రెండవ ప్రశ్న, శ్రీరాముని అక్క ఎవరు? మూడవ ప్రశ్న, సుమిత్రకు పుత్రులు ఎంతమంది? ఈ 4 ఆప్షన్స్లో మీకు ఏది కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తుందో దానిని గెస్ చేయండి. దశరథ మహారాజు శాంతాదేవిని ఎవరికి దత్తత ఇచ్చారు? తరువాతి ప్రశ్న, అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? ఈ వాల్టి చివరి ప్రశ్న, సూర్యవంశం కులగురువు ఎవరు? ఈ 6 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది, వెళ్ళి చూడండి. ఇదండి హనుమాన్ జయంతికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.